ఫస్ట్ మూవీస్తో ఫ్లాపులు చూసిన ఆ ఇద్దరు హీరోలు హిట్స్ అందుకున్నారు. మరొకసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్నా టాక్ బాగుంటే ఇవేమీ లెక్క చేయమని మరొకసారి ప్రూవ్ చేశారు ఆడియన్స్. మరి ఆ హీరో కూడా బ్రహ్మరథం పడతారా? హిట్ ఇస్తారా? లాస్ట్ ఇయర్ భారీ ప్రయోగాలు చేసి హ్యాండ్స్ కాల్చుకుంది కోలీవుడ్. న్యూగా ట్రై చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డారు విక్రమ్ అండ్ సూర్య. తంగలాన్తో చియాన్, కంగువాతో సూర్య ప్రేక్షకులకు టెస్ట్ పెడితే ఇద్దరిని ఫెయిల్ చేశారు ఆడియన్స్. అలాగే వేట్యాన్ రూపంలో రజనీకాంత్ కు జలక్కిచ్చారు. కమల్ ఇండియన్ 2కు ఎందుకొచ్చాన్రా బాబు ఈ సినిమాకు అనే మార్క్ క్రియేట్ చేశాడు శంకర్. కొంతలో కొంత గట్టెక్కేశాడు విజయ్ దళపతి. ఇక ఈ ఏడాది విదాముయర్చ్తో డిజాస్టర్ చూశాడు అజిత్. కానీ ఒక్కొక్కరుగా లెక్కలు సరిచేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీతో తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్ పెట్టేశాడు అజిత్. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా 200 కోట్లకు పైగా కొల్లగొట్టి తలా హైయెస్ట్ గ్రాసర్ తనివు రికార్డును చెరిపేసింది. ఇక విక్రమ్ కూడా వీరధీర సూరన్ 2తో డీసెంట్ హిట్ కొట్టేశాడు. ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న మాస్ ఎలివేషన్స్ కంటెంట్లతో ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడంలో సక్సెస్ అయ్యారు చియాన్ అండ్ అజిత్. ఇలా ఈ స్టార్ హీరోస్ ఫ్లాపుల నుండి గట్టెక్కేశారు. ఇప్పుడు సూర్య వంతొస్తోంది. కంగువాతో ఆల్ట్రా డిజాస్టర్ చూసిన సూర్య రెట్రోతో టెస్టుకు సిద్ధమయ్యాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రెట్రో మే 1న థియేటర్స్ లోకి రిలీజ్ అవుతోంది. రీసెంట్లీ రిలీజ్ అయిన ట్రైలర్ డిఫరెంట్ గా డిజైన్ చేసింది టీమ్. స్టోరీ రివీల్ చేసి చేయనట్టుగా కనిపిస్తోంది. ఇక సూర్య సరికొత్తగా కనిపిస్తున్నాడు. కంగువా నుండి రెట్రోకు ఫుల్ గా మేక్ ఓవరే మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక పూజ ఎక్కడ చూసినా కన్నమ్మ సాంగ్స్ కు స్టెప్పులేస్తూ మూవీపై అంచనాలు పెంచుతోంది. రెట్రోపై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. మరి సూర్య హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. బాక్సాఫీస్ బెండ్ తీసే సినిమాగా ఈ సినిమా మారుతుందా? బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తాడా? ఒకవేళ సూర్య ఖాతాలో బ్లాక్ బస్టర్ పడితే ఇక బాకీ తీర్చుకోవాల్సింది మాత్రం రజనీ, కమల్ మాత్రమే.